దేవుడి విషయాలు ఏం చేయాలో తెలుసుకోండి, మనుషుల విషయాలు ఏం చేయాలో తెలుసుకోండి. ఆజ్ఞలు మీరు పాటిస్తూ ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. దేవుడికి చేయాల్సినవి దేవుడికి చేయాలి, మనుషులకు చేయాల్సినవి మనుషులకు చేయాలి. యేసుక్రీస్తు వారిని వచ్చేవారు అడిగారట, ఒక నాణ్యం తీసుకొచ్చి మనం పన్ను కడతామా అన్నాడట. కడదాం అన్నాడట ఆయన. అదేంటి, నువ్వు ప్రభువు కదా, నువ్వు కూడా పన్ను కడతావా అన్నాడట. అప్పుడు ఆయన అన్నట, దేవుడి విషయాలు దేవునికి, మనుషుల విషయాలు మనుషులకి. దేవునికి, కైసరవి కైసరకే. మన యేసుక్రీస్తు వారి జీవితం చూడండి. 30 సంవత్సరాల పాటు తన ఇంటి పట్టున ఉంది, తన తండ్రి లేకపోతే తన తల్లి బాధ్యతలు చూసుకొని 30 సంవత్సరాల తర్వాత తన పరిచర్యకు వచ్చాడు ఆయన. బాధ్యత. కుటుంబం పట్ల బాధ్యత లేనివాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? దేవుని బిడ్డ ఎలా అవుతాడు? విశ్వాస ఎట్లా అవుతాడు? దేవునికి భయపడిన వాడు విశ్వాసి కాదు, తల్లిదండ్రులకు భయపడిన వాడు కూడా విశ్వాసి కాదు. సామెత గ్రంథంలో అడుగడుగున మనకు కనపడుతూ ఉంటుంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నువ్వు